నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కూడా పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి, మన సమాజానికి తెలియచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఒక 6-7 దశాబ్దాలుగా భారతదేశంలో దళిత క్రైస్తవ ఉద్యమం లేక బీసీసీలకు ద్రోహులు ఎవరు, ఈ యొక్క ఉద్యమం దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మరొక రకంగా ఈ ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమం బీసీసీలకు ఎస్సీ సోషల్ స్టేటస్ ఇవ్వాలి. అది వాస్తవంగా ప్రధానమైన డిమాండ్. ఎవరైతే బీసీసీలు ఉన్నారో వారు క్రైస్తవం స్వీకరించడం వలన షెడ్యూల్ కులాల హోదా కోల్పోయారు కనుక వారికి ఆ హోదా కల్పించాలన్నది ప్రధాన డిమాండ్. ఎందుకు బీసీసీలు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నారు కోస్తాలో అంటే, ఆ రోజుల్లో ఒక క్రైస్తవం కోస్తా ప్రాంతాల్లో విద్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు, బీఈడీ కళాశాలలు, వైద్యం, ఆసుపత్రులు రకరకాలవన్నీ పెట్టడం చేత తిరిగి హిందూ దేవాలయాల్లో ప్రవేశం లేదు కనుక వీరిని ఆ రోజుల్లో దగ్గరకు రానించి వారికి వైద్యం, విద్య అందజేసి వారిని హక్కున చేర్చుకొని వారికి కావలసిన ప్రాథమిక సౌకర్యాలను కల్పించడానికి క్రైస్తవం పనిచేసింది. కనుక ఆ రోజుల్లో ఎక్కువ మందికి ఆది ఆంధ్ర క్రైస్తవ మాల, ఆది ఆంధ్ర హిందూ మాల ఈ పేర్లతోనే కుల సర్టిఫికెట్లు ఉండేవి. వారినే బీసీసీలు అంటున్నాం. ఇంకొకళ్ళు ఉన్నారు ఇండియన్ క్రిస్టియన్స్ అని, వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్లో కులం నమోదు ఉండదు. తర్వాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి పాలన, చంద్రబాబు నాయుడు పాలన, ఈ కమ్మారెడ్డి పాలన దురదృష్టంగా పరిపాలన ప్రారంభమైందో 7 వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయింది. దానివలన ఏమి జరిగిందంటే పోస్టులు అనేవి లేవు. బీసీసీగా ఉంటే 1% రిజర్వేషన్ ఉంటుంది. మనం చదువు మీదే ఆధారపడ్డాం కనుక మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు అని చెప్పి పాఠశాలలో చేర్పించేటప్పుడు అందరూ హిందూ మాల, హిందూ మాదిగానే రాయించుకున్నారు, ప్రయోజనం పొందారు. కొంతమంది శుద్ధి సంఘాల్లో సర్టిఫికెట్లు కూడా తెచ్చుకున్నారు. ఈ రకమైన మార్పు జరిగిన తర్వాత ఒకటి బీసీసీలకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి. రెండవది మేము క్రైస్తవంలో కొనసాగుతాం, మాకు ఎస్సీ స్టేటస్. ఆల్రెడీ హిందూ మాలగా, హిందూ మాదిగ్గా ఉన్నారు, ఉద్యోగాలు పొందారు, అన్నీ నిర్వహిస్తున్నారు. అలా నిర్వహిస్తూ మేము మా క్రైస్తవ పద్ధతులను బహిరంగంగా అధికారపూర్వకంగా చట్టబద్ధంగా చేసుకుంటాం. మాకు ఏ విధంగా అయితే షెడ్యూల్ కులాల వారికి, బౌద్ధులకు, సిక్కులకు ఎలాగైతే మీరు ఎస్సీలుగా గుర్తించారో అలాగే క్రైస్తవులకు కూడా క్రైస్తవ మతం స్వీకరించిన ఎస్సీలకు కూడా ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని చెప్పడం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ఉంది. ఇప్పుడు బీసీసీలకి పెద్దగా లేరు, వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. బీసీసీ సర్టిఫికేట్తో చాలా పెద్ద ప్రయోజనం ఇప్పుడు పొందవచ్చు. ఎందుకంటే స్టేట్స్లో పోస్టుల భర్తీ లేదు, ఇంకా పోస్టుల భర్తీ అంతా సెంటర్లోనే ఉంది. బీసీసీలు ఎవరైనా సరే ఓబీసీ సర్టిఫికేట్
తీసుకొని 27% రిజర్వేషన్ తీసుకోవచ్చు. కనుక ఈ ఉద్యమం క్రైస్తవం స్వీకరించిన వారిని షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ అలాగే ఉంచే విధంగా చేయాలని చాలామంది బయటకు రాలేక అక్కడే ఉన్నారు, బయటకు రావట్లా. ఇంత పెద్ద సమస్యని క్రైస్తవులకి, దళిత క్రైస్తవులకి మేము ప్రతినిధులం అని చెప్పుకుంటున్న వారు మీటింగులు పెడుతుంటే కనీసం తమ బాధ్యతగా మేము మా యొక్క కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్ని, మత స్వేచ్ఛ హక్కుని కోల్పోతున్నాము, మా హక్కుని రాజ్యాంగ పరిహార హక్కు ఉంది, దాన్ని మేము పొందాలి అని చెప్పి గట్టిగా ముందుకు వచ్చేవాళ్ళు విద్యావంతుల్లో కూడా ఎవరు హాజరు కావడం లేదు. అదే అత్యంత బాధాకరమైన విషయం. అంటే సమస్య తీవ్రతని అర్థం చేసుకోవట్లేదు. దీని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా గుర్తింపబడాలి, రాజకీయంగా ఎదగాలి వ్యక్తిగతంగా అనుకునేవారు ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు ఉపసభాపతి క్రైస్తవం మీద ద్వేషంతో, దళితుల మీద ద్వేషంతో, ఎందుకంటే ఆయనకు వైసీపీ గవర్నమెంట్ పాలనలో పశ్చిమ గోదావరిలో అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. పీకల వరకు కోపం ఉంది ఆయనకి. కనుక ఆ కోపాన్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా సరే ఈ దళితులకి ఈ సర్టిఫికేట్లు, క్రైస్తవ సర్టిఫికేట్లు తీసివేయాలని ఒక 500 మందికి షోకాజుల నోటీసులు కలెక్టర్లతో జారీ చేయించి ఇబ్బంది పెడుతున్నారు. ఈ సందర్భంగా మన అధికారులు అవనండి, రిటైర్డ్ అయిన అధికారులు కానీ, లేక న్యాయవాదులు కానీ, ఇంకా రాజకీయ నాయకులు చాలామంది తమ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రయత్నం సమిష్టిగా జరగడం లేదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరుగుతుంది, ఒక ఎజెండాతో జరగట్లేదు. జాతీయ స్థాయిలో జేఏసీ ఏర్పాటు చేసుకొని ఉద్యమాలు నిర్వహించాల్సిన చోట ఆ పని చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యక్తిగత ఎజెండా, రేపొద్దున రాబోయే 2029 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేవలం ప్రయత్నం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఆ అంశం మీద నేను ఈరోజు మాట్లాడాలని భావిస్తున్నాను. దళిత క్రైస్తవ ఉద్యమం వ్యక్తుల ఉద్యమమా, జాతీయ హక్కుల ఉద్యమమా? భారతీయ బౌద్ధ మహాసభగా నేను మాట్లాడాలని భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కుల హోదా నిరంతర అగ్నిక్షేత్రంగా, ఒక రణయుద్ధంగా మారింది. పాస్టర్ చింతాడ ఆనందరావు సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఇటీవల కొంతమంది ఎస్సీ క్రైస్తవ ఉద్యోగులకు షోకాజు నోటీసులు జారీ కావడం, ఈ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా కొంతమంది ప్రముఖులు, గౌరవనీయులు జి హర్ష్ కుమార్ గారు, అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు విజయ్ కుమార్ గారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్, పివి సునీల్ కుమార్ గారు, ఐపీఎస్ ఎయిమ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, జడ శ్రావణ్ కుమార్ గారు, రిటైర్డ్ న్యాయమూర్తి అడ్వకేట్, జై భీమరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇంకా చాలామంది, వీళ్ళే కాదు ఇంకా చాలామంది తమ తమ స్థాయిల్లో సమావేశాలు, చర్చలు, నిరసనలు తమ పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. కానీ మొత్తంగా ఒకేసారి చేయట్లేదు. వీరి ప్రయత్నాలు కన్నా ఉద్దేశాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న మాత్రం తప్పనిసరిగా అడగాలి. ఇంత పెద్ద జాతీయ సమస్యను స్థానిక వ్యక్తిగత ఉద్యమాల ద్వారా పరిష్కరించగలమా? ఈ ప్రశ్నకు సమాధానం చరిత్రలోనే ఉంది. చరిత్ర మనకు నేర్పిన పాఠం అది. రాజమండ్రిలో హర్ష్ కుమార్ గారు, గుంటూరులో విజయ్ కుమార్ గారు, భీమవరంలో పివి సునీల్ కుమార్ గారు, ఏలూరులో జడ శ్రావణ్ కుమార్ గారు ఎవరికి వారు తమ నాయకత్వంలోనే
ఈ మీటింగులు పెట్టుకున్నారు, ఎంతమంది వచ్చారన్నది ఎలక్ట్రానిక్ మీడియా కాబట్టి అందరికీ తెలుసు. దాని వివరాలు మనం వెళ్ళక్కర్లేదు, వాళ్ళని తప్పుపట్ట అక్కర్లేదు. కానీ కొన్ని వాస్తవాలు మీకు తెలియచేస్తాను. 1994వ దశకంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా కోసం ఆంధ్రప్రదేశ్లో భారీ ఉద్యమం జరిగింది. ఏలూరు సిఆర్ఆర్ గ్రౌండ్స్లో జరిగిన మహాసభకు లక్షలాది మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చీలు, క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు, ఫాదర్లు, సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించారు. దానికి నాయకత్వం వచ్చింది రోమన్ క్యాథలిక్ మిషన్ ఆధ్వర్యంలో బిషప్ జాన్ ములగడ గారి ఆధ్వర్యంలో ఫాదర్ బాలా, ఫాదర్ మోజెస్, ఫాదర్ ఫాస్కాలి, అబ్రహం మాస్టర్ వంటి నాయకులు గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యపరిచారు. జిల్లా పరిషత్తు కార్యాలయం ఎదుట ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. ఆ ఉద్యమ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సమస్యను రాజకీయంగా ఉపయోగించుకుంది. ఢిల్లీలోని ఆర్చ్ బిషప్, సహజంగా ఆర్చ్ బిషప్లు అంటే బ్రాహ్మణులు ఉంటారు ఆ కాలంలో, ఆల్ఫ్రెడ్ డిసౌజా సోనియా గాంధీని కలిసేలాగా కలిశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ సమస్యను పరిష్కరించకుండా కొందరికి అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది. వారిలో దెందులూరు నియోజకవర్గం నుండి జాన్ పాల్, బాపట్ల నుండి పీటర్ పాల్, విశాఖపట్నం నుండి మరియదాసు, మరి ఇద్దరున్నారు, నాకు గుర్తులేదు వాళ్ళకి ఇచ్చారో లేదో కూడా. కానీ అసలు సమస్యను మాత్రం అలాగే మిగిలిపోయింది. టికెట్లు ఒకటి ఇచ్చి ఆ సమస్యను పరిష్కరించలేదు కాంగ్రెస్ పార్టీ. చరిత్ర చెప్పే పాఠం ఏంటంటే ఢిల్లీ జంతర్ మంతర్లో పోరాటాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. దేశవ్యాప్త ఉద్యమమే మార్గమని చరిత్ర చెప్పిన పాఠం. దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా కోసం జరిగిన ఉద్యమ చరిత్రను పరిశీలిస్తే ఆ పోరాటం ఎప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కే మాత్రమే పరిమితం కాలే. ఇది దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు రాజ్యాంగ హక్కులకు సంబంధించిన జాతీయ ఉద్యమంగా అనేక సందర్భాల్లో రూపుదిద్దుకున్న పెద్ద ఉద్యమం. ఆ ఉద్యమంలో పాల్గొన్న పలువురు కార్యకర్తలు వారి యొక్క వివరాల ప్రకారం, అంటే నేను కూడా ఆ జ్ఞాపకాల్లో ఉన్నాను, వెళ్ళాను. 1998లో ఏలూరు డయాసిస్కి చెందిన ఫాదర్ పాస్కాలి గారి నాయకత్వంలో ఏలూరు నుండి లింక్ ఎక్స్ప్రెస్లో ఒక ప్రత్యేక రైల్వే బోగి, కొంతమంది ఆర్ఎస్ఎం టీచర్సు, బ్రదర్సు, సిస్టర్సు, కొంతమంది 72 మంది మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ వద్ద జరిగిన జాతీయ నిరసనలో పాల్గొన్నాం. గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యపరిచి స్వంత ఖర్చులతో ప్రజలను సమీకరించి ఢిల్లీ వరకు తీసుకువెళ్ళిన క్షేత్రస్థాయి నాయకుల పాత్ర ఆ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచింది. తదుపరి 1994 మార్చిలో ఆల్ ఇండియా క్రిస్టియన్ పీపుల్స్ ఫోరం AICPF ఆధ్వర్యంలో జంతర్ మంతర్ నుండి రామ్లీలా మైదానం వరకు భారీ ర్యాలీ జరిగింది. దేశంలోని అనేక రాష్ట్రాల నుండి వేలాది మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ ఉద్యమం దళిత క్రైస్తవుల సమస్యను మొదటిసారిగా జాతీయ రాజకీయ చర్చల్లో బలంగా నింపింది. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్న వారికి ఏం తెలియవు. తదుపరి కాలంలో కూడా ఈ ఉద్యమం ఆగలేదు. 2013 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన చలో ఢిల్లీ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వచ్చిన బిషప్పులు, ఫాదర్లు, అలాగే నన్స్, బ్రదర్స్, సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు ప్రతినిధులు, పాస్టర్స్ జంతర్ మంతర్ వచ్చిన భారీ ధర్నా నిర్వహించారు. భారీగా చాలామంది వచ్చారు. అనంతరం పార్లమెంటు వైపుకు శాంతియుతంగా సాగిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వాటర్ క్యాన్లు ఉపయోగించారు, బలప్రయోగించి లాఠీ చార్జీ చేశారు. కొంతమంది మత పెద్దలను అదుపులోకి తీసుకోవడం ద్వారా దేశంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ మధ్య 23లో నేను పాల్గొనలేదు. 23లో కూడా నేషనల్ కౌన్సిల్ ఫర్ దళిత క్రిస్టియన్స్ NCDC ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద మరోసారి జాతీయ ధర్నా జరిగింది. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న అంశాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల సంవత్సరాల్లో కూడా ఢిల్లీలో వివిధ
జాతీయ వేదికలపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఈ సమస్య కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. పార్లమెంటులో తీర్మానం చేస్తే కానీ, రాజ్యాంగ సవరణ చేస్తే కానీ ఈ సమస్య పరిష్కారం కాదు. జాతీయ స్థాయిలో రాజకీయాలు, ఉద్యమాలు చక్రం తిప్పాలంటే అక్కడ కేంద్రీకృతంగా ఉండి పనిచేస్తున్న ఎన్జిఓలను కానీ, రాజకీయ నాయకులను కానీ పట్టుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు అనుకుంటా, ఆయన లేక ఎందుకు మన ఐఏఎస్ ఆఫీసర్ కొప్పుల రాజు గారు చాలా అనుభవజ్ఞుడు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీకి అధ్యక్షుడు. ఆయనకి తెలియని విషయం అంటూ లేదు. వారి ద్వారా కానీ ఇంకా దీని మీద బాగా కృషి చేసి ఎన్జిఓలు ఉన్నారు, పాల్ దివాకర్ అని. ఇలాంటి వాళ్ళను ఒక జేఏసీగా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో, అప్పుడు కాంగ్రెస్ పార్టీయే చేయలేదు ఈ యొక్క సవరణ, అవకాశం ఉండి కూడా. ఇప్పుడు సనాతన ధర్మాన్ని పరిరక్షించే సనాతనవాదుల పార్టీలు ఎక్కువగా ఉన్న చోట్ల ఏ విధంగా ఈ యొక్క సమస్య పరిష్కరింపబడుతుంది చెప్పండి? సవరణ సాధ్యమైద్దా? పెద్ద ఎత్తున విజృంభిస్తేనే సాధ్యమవుతుంది. క్రైస్తవులు బయటకు వస్తారా? పాస్టర్ పగడాల ప్రవీణ్ గారిని చంపేస్తే బయటకు వచ్చారా క్రైస్తవులు? అన్ని చోట్ల రావాలి కదా, ఏదో ఒక చోట కాదు. అంత ఘోరంగా చంపేసిన ఆ విషయంపైనే మీరు తిరుగుబాటు చేయలేనప్పుడు అసలు తిరుగుబాటు అనేది మీకు లేదు. ఎందుకులే, దేవుడే అన్నీ చూసుకుంటాడు. ఇది సామాజిక అంశం. సామాజిక అంశాలని సామాజిక ఉద్యమాల ద్వారా సాల్వ్ చేసుకోవాలి, ఆధ్యాత్మిక అంశాలు కావు. దేవుడు చూసుకుంటాడులే అన్నీ అనటానికి ఇది స్పష్టంగా ఒక రాజ్యాంగమైన ప్రక్రియ. భారత రాజ్యాంగంలో ఒక సవరణ చేసి దీని నుండి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్లాస్ 3ని సవరించాలి. ఇది చేయకుండా మీటింగులు పెట్టుకుంటాం ఇది కాదుగా. మీరు ప్రతి ఆదివారం మీకు చేసే చిత్తశుద్ధి ఉంటే, ఎవరైనా ఎస్సీలు ఉండి మీకు చిత్తశుద్ధి ఉంటే, చర్చ అయిపోయిన తర్వాత మీరు వినత పత్రాలు, జెండాలు అన్నీ పట్టుకొని అంబేద్కర్ గారి స్టాట్యూ కాడి నుంచి కలెక్టరేట్ల వరకు వెళ్ళి మీరు నిరసనలు తెలియజేయండి దేశవ్యాప్తంగా. ఎందుకు అలజడి రాదు? ఎందుకు ప్రభుత్వాలు కన్నుతారు? ఎందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు? ఒక జేఏసీ ఏర్పడండి ఉమ్మడిగా, 4 రకాలు కాకుండా అందరూ ఒకే స్టేజ్ మీద. ఇది మీ ఇంట్లో సమస్య కాదు. మీ పార్టీ రేపొద్దున వైసీపీయో టీడీపీయో పార్టీలో టికెట్ పొందటానికి వచ్చే అంశం కాదు. ఆ విషయం స్పష్టంగా గమనించండి. ఇది రాజకీయ అంశం కాదు మీకు, ఇది సామాజిక అంశం. ఈ సామాజిక అంశాన్ని చిత్తశుద్ధితో రాజ్యాంగ సవరణ చేయించాలి. దానికి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోండి. అంతేగాని మీకు నచ్చిన రీతిలో చేస్తానంటే ఇది సరైన పద్ధతిగా అనిపించట్ల. సోషల్ మీడియాలో కూడా అనేక మంది ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్లు, ఒకరిపైన ఒకళ్ళు చాలా ఘోరంగా మనం తిట్టుకునే పరిస్థితి అనేది సరైన విధానం కాదు. ఒక అతను నాకు ఫోన్ చేసి అతని మీద మీరు కేసు పెట్టచ్చు కదా అంటాడు. నాకేం సంబంధం కేసులు పెట్టడానికి? నాకు సంబంధం ఏంటి? కనుక ఈ విషయాలని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చరిత్ర మనకి ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. దళిత క్రైస్తవుల సమస్యను జిల్లా కేంద్రాల్లో జరిగే చిన్న చిన్న సమావేశాలతో పరిష్కారం సాధ్యం కాదు. ఎందుకంటే సమస్య మూలం 1950 రాష్ట్రపతి ఉత్తర్వు. దాన్ని సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు. భారత ప్రభుత్వానికి ఢిల్లీ చట్టానికే ఉంది, ఇంకెవరికి లేదు. పార్లమెంట్కే ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దళిత క్రైస్తవుల్ని ఎలాగ మోసం చేస్తారో వీళ్ళకి తెలియదు. అసలుకి మోసం జరుగుతున్నా కానీ చంద్రబాబుకి ప్రార్థన చేస్తారు ఆదివారం.
జగన్మోహన్ రెడ్డికి, అయ్యా మా జగన్మోహన్ రెడ్డికి మంచి జ్ఞానం ఇయ్యయ్యా, ఇప్పటికే 28 సంక్షేమ స్కీములు రద్దు చేశాడు, ఇంకొక 10 ఏమైనా ఉంటే తీసుకొచ్చి రద్దు చేయించు. ఈ 28 సంక్షేమ స్కీములు పునరుద్ధరిస్తామని వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ ఊసే లేదు. అయినా ప్రార్థనలు, పాస్టర్లకు మొన్న 5,000 చొప్పున ఇచ్చాడు అంతే. వీళ్ళు వరుసపడి ఈ గొర్రెలకి ప్రార్థన చేయించటం నేర్పించారు. మంచి జ్ఞానం ఇవ్వాలంట, పరిపాలనలు ఎలా చేయాలి. ఎప్పుడన్నా దళిత క్రైస్తవుల్ని ఎస్సీ లిస్టులో కలపమని చట్టం చేయొచ్చుగా. తీర్మానాలు ఎందుకు చేస్తున్నారు? ఎవరిని వంచడానికి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీర్మానం చేశారు, చంద్రబాబు తీర్మానం చేశాడు. మరి తీర్మానం చేస్తున్నాడు, మీ ప్రభుత్వంలో ఈ విచ్చలవిడిగా మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజు మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మీరు? చంద్రబాబు గారు, మీరు దళిత క్రైస్తవుల్ని ఎస్సీ లిస్టులో చేర్చమని మీ ప్రభుత్వంలో తీర్మానం చేశారు కదా. మరి మీ ప్రభుత్వంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఇంత ఘోరంగా దళితులపై విషం కక్కుతుంటే మీరు ఎందుకు నోరు మూసుకున్నారు? ఇది కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. తీర్మానం చేసే బదులు మీకు 164, 161 మీకు ఇష్టం వచ్చినట్లు ఎమ్మెల్యేలు ఉన్నారు మీ చేతుల్లో. చట్టం చేయండి. చట్టం చేసి రాష్ట్రపతి గారితో మా బిల్లును పాస్ చేయించుకోండి, సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో న్యాయం చేయాలంటే, ఆంధ్రప్రదేశ్లో మీకు చిత్తశుద్ధి ఉండి న్యాయం చేయాలి అనుకుని మీరు భావిస్తే చట్టం చేయండి. చట్టం చేసి రాష్ట్రపతి గారికి చెప్పి అది సులువుగా అయిపోద్ది అంతే. సవరణ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 2-3 రోజుల్లో, ఒక వారంలో మొత్తం కంప్లీట్ చేసేసారు కదా. మీరు ప్రభుత్వానికి మీ మద్దతు ఉపసంహరించుకుంటామంటే ఎందుకు దళితుల ఎస్సీ లిస్టులో కలపవచ్చు అన్నది ఎందుకు కాదు పని? ఈజీగా అయిపోద్ది. మీకు రాజకీయ చిత్తశుద్ధి, దళితులను దళిత క్రైస్తవులకు అండగా నిలబడాలనే చిత్తశుద్ధి మీకు ఉంటే ఈ సమస్య చిటికలో మీరు సాల్వ్ చేయగలుగుతారు. మీరు సాల్వ్ చేయటం మీకు ఇష్టం ఉండదు. దళితుల్లో పుట్టాలని ఎవరు, ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అన్నారు మీరు. ఇప్పుడు కూడా మీరు విచారం తెలియచేయాల. మీకు అసలుకి దళితులు తిట్టి విచారం వ్యక్తం చేయటం కూడా పరువు తక్కువ అనుకుంటారేమో. ఎవరన్నా తప్పు చేస్తే సారీ బ్రదర్ అని చెప్తారు. అది చెప్పటం కూడా మీకు ఇష్టం లేదేమో. కనుక నాకు ఈ అంశాలు, వీళ్ళు తీర్మానాలు చేస్తారు, చట్టం చేసి పంపించటం వీళ్ళకి చేత కాదు. అందువల్ల ఢిల్లీని కదిలించకుండా చట్టం మారదు. జంతర్ మంతర్, పార్లమెంటు, జాతీయ రాజధాని కేంద్రంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించకుండా రాజ్యాంగ సవరణ సాధ్యం కాదు. అందుకే గత చరిత్రను గుర్తు చేసుకోవాలి. అప్పట్లో వేలాది మందిని సమీకరించి ఢిల్లీకి తీసుకువెళ్ళిన క్షేత్రస్థాయి కార్యకర్తల త్యాగాన్ని గౌరవించాలి. అదే సమయంలో గతంలో జరిగిన తప్పిదాల నుండి కూడా పాఠాలు నేర్చుకోవాలి. ప్రజల శక్తి రాజకీయ పార్టీల ఎన్నికల ప్రయోజనాలకు పరిమితం కాకుండా రాజ్యాంగ హక్కుల సాధనకు వినియోగించబడినప్పుడే ఈ ఉద్యమం తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. దళిత క్రైస్తవుల సమస్యకు పరిష్కారం ఒక వ్యక్తి నాయకత్వంలో ఉండదు. అది లేదు, అసలు జరగదు. మీరు నేనే లీడర్ని అనుకుంటే ఏం కాదు. ఒక రాష్ట్రంలో లేదు, ఒక పార్టీ చేతుల్లో లేదు. అది దేశవ్యాప్త ఐక్య ఉద్యమంలో, రాజ్యాంగబద్ధమైన రాజకీయ ఒత్తిడిలో మరియు జాతీయ స్థాయి ప్రజాస్వామ్య పోరాటంలో ఉంది. నేను ఒక్కడనే ప్రతినిధి, నేనే మొగాడిని అంటే కుదరదు. ఉద్యమం ప్రజలది, లబ్ధి రాజకీయ పార్టీలది. ఇది దళిత క్రైస్తవ ఉద్యమం చరిత్రలో అత్యంత చేదు పాఠం. నేడు మళ్ళీ అదే తప్పు జరుగుతుందా? ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో ఉద్యమం చేస్తున్నప్పటికీ ఒక ఉమ్మడి జాతీయ కార్యాచరణ కనిపించడం లేదు. ఈ సమస్య కేవలం ఆంధ్రప్రదేశ్దా, ఏదైనా వ్యక్తులదా కాదు. ఇది తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా, పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్
చాలా రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులందరి సమస్య. ఇప్పుడు ఉద్యమం ఎందుకు అంటే ఒక్క రాష్ట్రానికే పరిమితం కావాలి కాదు. అసలు సమస్య ఎక్కడ ఉంది? దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాకపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం కానే కాదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు. సమస్యకు మూలం 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు, కాన్స్టిట్యూషన్, షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950. ఆ ఉత్తర్వును సవరించే అధికారం భారత పార్లమెంటుకు మాత్రమే ఉంది, మోదీ గారికి మాత్రమే ఉంది. వాళ్ళకే మెజార్టీ ఉంది, అంటే చట్టం ఢిల్లీలో ఉంది కనుక పరిష్కారం కూడా ఢిల్లీలోనే ఉంది. అప్పుడు ఉద్యమం ఎందుకు జిల్లా కేంద్రాల్లోనే జరుగుతుంది? స్థానిక ఉద్యమాలు సరిపోవు. ఒక జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినా, ఒక రాష్ట్ర మంత్రిని కలిసిన, ఒక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసిన 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఒక్క పదం కూడా మారదు. ఎందుకంటే అది కేంద్ర చట్టం. అందువల్ల రాష్ట్ర స్థాయి ఉద్యమం మాత్రమే చేస్తే రాజకీయ ప్రచారం తప్ప రాజ్యాంగ మార్పు కానే కాదు. అవసరమైంది దేశవ్యాప్త ఐక్యత, దళిత క్రైస్తవ ఉద్యమం. ఇకపై రాష్ట్రాల సరిహద్దుల దాటి వెళ్ళాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల దళిత క్రైస్తవ సంఘాలు, మేధావులు, న్యాయవాదులు, చర్చి నాయకులు, సామాజిక సంస్థలు ఒకే వేదికపైకి రావాలి. ఉద్యోగస్తులు రారండి. దళిత క్రైస్తవుల్లోని ఉద్యోగస్తులు ఎవ్వడు అక్కడ రాడు బయటికి. ఢిల్లీ కేంద్రంగా జాతీయ స్థాయి మహాధర్నాలు నిర్వహించాలి. పార్లమెంటు సమావేశాల సమయంలో లక్షలాది మంది పాల్గొనే ఉద్యమం నిర్మించాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది. మరో వాస్తవాన్ని కూడా ఎదుర్కొనాలి. ఈ ఉద్యమంలో ఒక వ్యూహాత్మక ప్రశ్నను తప్పించుకోలేం. 1956లో సిక్కులను, 1990లో బౌద్ధులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చారు. అంటే బౌద్ధాన్ని స్వీకరించిన దళితులు తమ ఎస్సీ హోదాను కొనసాగించదలుచుకున్నారు. ఈ చట్టపరమైన వాస్తవం అందరికీ తెలుసు. అయితే దళిత క్రైస్తవ నాయకత్వం ఈ ప్రత్యామ్నాయంపై ఎందుకు ప్రజల్లో బహిరంగ చర్చ జరపడం లేదు? ఇదే చాలా $1 మిలియన్ ప్రశ్న. ఇప్పటికిప్పటికీ దళితులు ఎదుర్కొంటున్న పెద్ద ఇబ్బంది ఏంటి? క్రైస్తవ విశ్వాసం కలిగి ఉన్నారు. ఈ విశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తున్నారు సనాతన ధర్మం. దానికి పరిష్కారం ఉంది. బాబాసాహెబ్ చక్కగా చెప్పేశారు, మార్గదర్శకం చేశారు, గైడెన్స్ ఇచ్చారు. ఈ బాటలో వెళ్ళండి. మీరు కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్, ఒక గాడ్, కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ గాడ్, రక్షణ కవచం, రక్షణ దుర్గం బాబాసాహెబ్ మనకిచ్చింది. యువర్ సాల్వేషన్ లైస్ ఆన్ కాన్స్టిట్యూషన్. మీ రక్షణ రాజ్యాంగంలో ఉంది. అదేంటంటే దేవుడు కాని బౌద్ధాన్ని, బుద్ధుడు చెప్పిన పంచశీలని ఆచరించటం, 22 ప్రతిజ్ఞలు చేయడం. నేను ఇక నుండి ఏ దేవుణ్ణి నమ్మనయ్యా, నేను మత్తు పానీయాలు సేవించను, నేను హింసతో కూడిన హింసాయుతమైన పనులు చేయను, నేను మద్యపానం సేవించను, మద్యపానం సమస్త పాపములకు కన్న తల్లి అని నువ్వు గౌరవంగా చెప్పగలగటం. 22 ప్రతిజ్ఞలు. ఇవి చెయ్యాలంటే నువ్వు మనసు మార్చుకోవాలి. ఇది మారటం ఇష్టంలే. తాగొచ్చు, క్రైస్తవంలో ఉండొచ్చు, లేదా బౌద్ధంలో ఉండొచ్చు. నీలో పరివర్తన రావాలి కదా. పరివర్తన లేకుండా ఏం చేస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు దళిత క్రైస్తవులు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే, దళిత క్రైస్తవులు తమ ఓటు తాము వేసుకుంటే ఒక 10 నుంచి 15 అసెంబ్లీ సీట్లు గెలవచ్చు. ఇది నేర్పించండి పాస్టర్లు, ప్రతిజ్ఞ చేయించండి. రాబోయే ఎన్నికలలో మేము ఈ రెడ్డి కమ్మ పార్టీలకి ఓట్లేయము,
మా పార్టీలకు మేమే ఓటు వేసుకుంటాము, మేము ఒక్కడికే ఓటు వేసుకుంటాము, ఆ ఒక్కడెవరో నిలబెట్టి నియోజకవర్గంగా వేసుకుంటాం. ప్రతిజ్ఞలు చేయించండి. సామాజిక మార్పు తీసుకురాలేరా? ఆదివారం నాడు వీళ్ళకి ముఖ్యమంత్రులు ప్రార్థన చేసే బదులు వీళ్ళల్లో సామాజిక మార్పు తీసుకురావచ్చు కదా. వీళ్ళ యాటిట్యూడ్లో ఓటు హక్కుని డబ్బుతో కొనుక్కోకూడదు, అమ్మకూడదు, మనం డబ్బులు తీసుకోకూడదు, క్రైస్తవం అని చెప్పుకుంటున్నాం కదా. మన ఊర్లో బెల్ట్ షాపులు ఎందుకు ఉంటున్నాయి? మన మాలపల్లెలు, మాదిగూడాలు తెలుగుదేశం మాలపల్లెలుగా, లేకపోతే వైసీపీ మాలపల్లెలుగా, తెలుగుదేశం లేకపోతే వైసీపీ, ఇలాగా పార్టీలకి అమ్ముడిపోయే విధంగా మన ఊళ్ళల్లో ఎంట్రన్స్లో ఉంటాయి ఫ్లెక్సీలు, అక్కడ ఉంటారన్నమాట. అక్కడ ఫోటోల్లో మేము బానిసలము అని చెప్పేవాళ్ళు. ఆ బానిసల ఫోటోలు ఫ్లెక్సీల్లో పెట్టుకొని వాళ్ళు నాయకులుగా అంటారేంటి మీరు? బాబాసాహెబ్ ఓటు ద్వారా నాయకుడు కావచ్చు, మీరే కావచ్చు. మీ ఓటు మీరు వేసుకోండి, మీ పాలన మీరు చేసుకోండి. దీంట్లో ఒక ముఖ్యమైన ల్యాప్స్ ఏంటంటే, ఈ యొక్క దళిత క్రైస్తవ ఉద్యమాల్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది అదే పనిగా తమిళనాడులో తీసుకుంటున్నారు. ఇస్లాం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే, పరయా కమ్యూనిటీ ముఖ్యంగా రిజర్వేషన్ కోల్పోతున్నారు. ఈ హిందుత్వం పెట్టే బాధలు భరించలేక ఇస్లాంకి వెళ్ళిపోయారు వాళ్ళు. హలాల్ కోర్ అంటే ఏదైనా కోసేటప్పుడు హలాల్ చేస్తాడు కదా, ఆడికి షెడ్యూల్ క్యాస్ట్ వాడే. రెల్లి కులస్తులు చాలామంది ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్కి పనులు చేసేవాళ్ళు ముస్లిమ్స్ ఉంటే వాళ్ళు కూడా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే. వీళ్ళందరికీ ఎస్సీ స్టేటస్ లేదు. వీళ్ళందరినీ కలుపుకోండి, వీళ్ళని కూడా వీళ్ళ నాయకుల్ని కలవండి. లేదంటే బాబాసాహెబ్ చూపించిన మార్గంలోకి రండి. ఈజీగా అయిపోయేది. ఎవరిని బతిమలాడక్కర్లా, ఎవరిని దేబిరించక్కర్లా. అయ్యా మాకు ఇవ్వండి ఇవ్వండి అని ఈ 50-60 సంవత్సరాల నుంచి ఏడవక్కర్లా. చాలా సింపుల్. ప్రవర్తన మార్చుకుంటాం, నిజాయితీగా ఉండటం, నైతిక సూత్రాలు బాబాసాహెబ్ చెప్పినవి పాటించడం, బౌద్ధుడిగా మారటం. ఎస్సీ స్టేటస్ని ఎవడికి తలవంచక్కర్లా, ఎవడికి తలవంచక్కర్లా. ధైర్యంగా దమ్ముగా ఆడేం చేస్తాడు ఈడేం చేస్తాడు అని. నీకు అన్నీ కావాలి. నీకు క్రైస్తవంలో చర్చిలో నీకు పోస్టులు కావాలి, నువ్వు ఉద్యోగం చేస్తావు, మళ్ళీ క్రైస్తవ ప్రచారం చేస్తావు, అది కూడా కావాలి, ఆ బెనిఫిట్ కూడా కావాలి. అన్ని మతాల్లో అన్ని దాంట్లో నీకు ప్రాధాన్యత ఉండాలి. ఆచరణలో లేని ఈ యొక్క విషయాలు మీకు అసలు మీరు ఆ దృష్టితో ఆలోచించట్ల. ఒక్కళ్ళు కూడా బౌద్ధం ఉంది, ఒక మార్గం ఉంది, మనం ఎస్సీలుగా నిలబడాలంటే ఒక మార్గం ఉంది అని దళిత క్రైస్తవులకు మేము ప్రతినిధులని చెప్పుకునేవాళ్ళు ఒక్కళ్ళు కూడా బహిరంగంగా ఈ 60 సంవత్సరాలు ఎవడు చెప్పట్లా. కాకి మాధవరావు గారి నుంచి అలాంటి టైంలో ఎవరని చెప్తే నేను చెప్తున్నా, నేను ఆఫ్టర్ ఆల్ ఒక టీచర్ని. నా మాట ఎవరని అంటున్నారా? నేనేమన్నా ప్రభావితం చేయగలుగుతున్నానా? చేస్తే ఒక 10 మంది వస్తున్నారు ట్రిప్కి బౌద్ధం ఇస్తానంటే. నా రిటైర్మెంట్ అప్పుడు ఒక 10 మంది, ఈ మధ్య అక్కడికి వెళ్ళి నువ్వు బౌద్ధం ఇస్తాను, అంతే కదా. కనుక ఈ విషయాలన్నిటినీ మీరు గమనంలో పెట్టుకొని నిజంగా మీరు చిత్తశుద్ధితో బౌద్ధాన్ని స్వీకరించండి. దానిపైన మీరు నిజాయితీగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ నాయకత్వం మీద ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 20 సంవత్సరాలు అధ్యయనం తర్వాత బౌద్ధాన్ని ఎంచుకోవడం వెనుక సామాజిక రాజ్యాంగపరమైన మానవత కారణాలు ఉన్నాయి. మత కారణాలు కాదు, సామాజిక కారణాలు. ఆయన చూపిన మార్గాన్ని ప్రజలకు తెలియచేయడం కూడా ప్రజా చైతన్యంలో భాగమే. అయితే ప్రతి వ్యక్తికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం
తనకు నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు ఉంది. ఆ హక్కును గౌరవిస్తూ చట్టపరమైన పరిణామాలు మరియు ప్రత్యామ్నాయాల గురించి కూడా పూర్తి సమాచారం అందించడం అవసరం. వ్యక్తి ఆధారిత ఉద్యమాల, ప్రజా ఉద్యమమా మనకిప్పుడు కావాల్సింది? ఉద్యమాలు వ్యక్తుల చుట్టూ తిరిగితే అవి వ్యక్తులతోనే ముగుస్తాయి. ఉద్యమాలు రాజకీయ పార్టీల చుట్టూ తిరిగితే అవి ఎన్నికలతోనే ముగుస్తాయి. కానీ ఉద్యమాలు రాజ్యాంగం చుట్టూ తిరిగితే అవి చరిత్రను మార్చగలవు. దళిత క్రైస్తవులకు అవసరమైంది వ్యక్తిగత కీర్తి కాదు, సంస్థాగత ఐక్యత. రాజకీయ వేదిక కాదు, జాతీయ వేదిక. ప్రచార సాధనాలు, ప్రచార సభలు కాదు, పార్లమెంటును కదిలించే ప్రజా ఉద్యమం. భారతీయ బౌద్ధ మహాసభ పిలుపిస్తుంది, దళిత క్రైస్తవుల సమస్యను ప్రాంతీయ రాజకీయాల బందీగా మార్చవద్దు. ఇది దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల రాజ్యాంగ హక్కులకు సంబంధించిన అంశం. ఈ పోరాటం రాష్ట్ర సరిహద్దులను దాటి జాతీయ స్థాయికి చేర్చాలి. చరిత్ర మనకిచ్చిన పాఠాలను మర్చిపోకూడదు. మళ్ళీ అదే తప్పులను పునరావృతం చేయకూడదు. ప్రజల ఆశలను రాజకీయ లాభాల చుట్టూ తాకట్టు పెట్టకుండా రాజ్యాంగపరమైన ఐక్యమైన దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది. మీరు దయచేసి నాయకత్వం వహించాలి, నేను గుర్తింపబడాలి, నాకు బాగా అన్నీ తెలుసు, నేను బాగా మాట్లాడగలుగుతాను అనుకునేవాళ్ళు సమన్వయం, మీ యొక్క భాషని సక్రమంగా ఉండేటట్లు చూసుకోండి. నేను ఇప్పుడు మాట్లాడాను కదా, నేనేమి బూతు పదజాలం ఏమీ ఉపయోగించలేదు. కానీ నేను చెప్పాలనుకున్న అంశాన్ని మాత్రం చెప్పాను, బలంగా చెప్తున్నాను. అలాగే మీరు అన్నెసరీగా ఎవరినో తిట్టాలని ఈ వ్యక్తుల మీద కాదు, ఇది ఈ వ్యవస్థ అలాంటివి ఉంది. ఈ సిస్టమ్ కుల వ్యవస్థ, మత వ్యవస్థ, హిందూ మతోన్మాదం అలా ఉంది, సనాతన ధర్మం అలా ఉంది. దీన్ని మీద మనం ఫైట్ చేయాలి, వ్యక్తుల మీద కాదు. ఈ యొక్క భావజాలం, ఆ భావజాలం కారణంగానే వ్యక్తులు మన మీదకి రెచ్చిపోతున్నారు. కనుక మనం సరైన భాష వాడదాం, సరైన భాషను వాడదాం. మన యొక్క ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ స్వేచ్ఛ ప్రకటనని సక్రమంగా ఉపయోగించుకుందాం రాజ్యాంగబద్ధంగా వాటికి. కనుక మనం ఏదైనా ఇప్పుడు మనకున్న ఒకే ఒక సోర్సెస్ ఏమున్నాయంటే, ఏ అంశంకైనా న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే మనం పోరాటం చేయగలిగే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని న్యాయవాదులు ఇప్పుడు ముఖ్యంగా జడ శ్రావణ్ కుమార్ గారు ప్రతి అంశంలో రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఆయనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఎవరో ఒక అడ్వకేట్ అయ్యుండి నన్ను కంప్లైంట్ వేయమంటున్నాడు, మీరు వేయచ్చు కదా. కనుక ఆలోచించండి, మనలో చాలామంది ఉన్నారు. మీరు అనేక సోషల్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కనీసం న్యాయవాదులుగా వాటిని మీద కనీసం మీరన్నా స్పందించి, ఇప్పుడు మనం ఏదన్నా ధర్నా కానీ ర్యాలీ కానీ ఏదన్నా చేస్తామంటే అవకాశం లేదు, మనకి లేదు. కేవలం ఏదైనా ఒక పాదయాత్ర చేయాలనుకో, కమ్మోడే చేయాలి, రెడ్డోడే చేయాలి, ఇంకోటి చేయటానికి వీలు లేదు. వాళ్ళకే రాసేసుకున్నారు. మనం చేస్తే పర్మిషన్లు ఉండవు, అనుమతులు ఉండవు, ఏముండవు. ధర్నా ఏదన్నా పిలిపిద్దాం, ఈ ఎంప్లాయీస్ సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. వీటి మీద ఏదైనా పోరాటం చేయ మనోడు ఒక్కడు రాడు, ప్రమోషన్లో రిజర్వేషన్ ఆ ఉద్యోగస్తుడే రాడు. ఇంకా నేను పిలిపించి ఏం లాభం? అక్కడ నేను అవమానం పొందటమే తప్ప, మీ వలన అవమానం పొందటానికి నాకు ఇష్టం. బాబాసాహెబ్ వలన నేను ఏదన్నా చేస్తే, ఏదైనా జరిగిందనుకో, నేను దాన్ని అవమానంగా భావించను. ఏదైనా ఒక సమస్య ఉందంటే ఆ సమస్యకి బాధ్యులైన వాళ్ళు, రెస్పాండెంట్స్, విక్టిమ్స్, మీరు కదలిక లేకపోతే మేము ముందుకు వచ్చి ఏం చేయగలుగుతాం?
మీరు రావాలి కదా. ఇదివరకు మీరు వస్తేనే ఉద్యమం చేయగలిగాను నేను. అప్పుడు చేశాను, ఇప్పుడు చేయట్లా. కారణం ఏంటంటే మీరు రావడం లేదు. అదే చాలా నష్టం. ఇది మీరు చేంజ్ చేసుకుంటే తప్పనిసరిగా ఉద్యమం చేయటానికి అంబేద్కర్ రైట్స్గా నేను ఎప్పుడు ముందుంటాను. ఆ విషయంలో వెనకంజ వేసే అవకాశమే లేదు. నా యొక్క బాధ్యతను నేను నిజంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ మద్దతు కావాలి. మీకు నమో బుద్ధాయ. జై భీమ్.